ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదిన లెటర్ రాయడం ఏంటి? ఏమని రాసింది? బామ్మగారికి నమస్కరించి రాయినది ఏమనగా, అందరూ నన్ను క్షమించండి. ఈ లెటర్ మీరు చదివేసరికి నేను మీ నుంచి బాలాగారితో చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాను. నేను బాలాగారితో ఇలా కనిపించకుండా వెళ్ళిపోవడం వల్ల మీరందరూ చాలా బాధపడొచ్చు. కానీ నేను ఇలా వెళ్ళడం తప్పలేదు. ఎందుకంటే బాలాగారికి ప్రమాదం అని తెలిసిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే నష్టపోయేది మనమే. బాలాగారి మీద మీ అందరికీ ఎనలేని ఇష్టం ఉండొచ్చు. కానీ ఆయన అంటే నాకు పంచప్రాణాలు. ప్రస్తుతానికి బాలాగారిని మీకు దూరం చేస్తున్నానని మీకు నాపై కోపం ఉండొచ్చు. కానీ బాలాగారి సేఫ్టీ కోసమే నేను ఇలా మీ అందరికీ దూరంగా బాలాగారిని తీసుకెళ్తున్నాను. రెండు నెలల్లో బాలాగారిని మామూలు మనిషిని చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు మీరు ఆయనకి దూరంగా ఉండడం కష్టంగా ఉండొచ్చు. కానీ ఆయన మామూలు మనిషి అవుతారనే ఉద్దేశంతో ఆ కష్టాన్ని భరించండి. అత్తయ్య గారు, మీ కొడుకుని మీ నుంచి దూరం చేస్తున్నానని అనుకోకండి. ఆయన్ని బాగు చెయ్యాలని ఈ ఎడబాటని భావించండి. గాయత్రి, నీ ఆరోగ్యం జాగ్రత్త. అమ్మవి కాబోతున్నావు. ఆవేశం తగ్గించుకో. అనంత్ గారు, నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోండి. బామ్మగారు, దయచేసి మా కోసం వెతకద్దు. బాలాగారిని మార్చిన 2 నెలల్లో మీ ఇంటి వంశోద్ధారకుణ్ణి, వారసుణ్ణి మీ దగ్గరికి తీసుకొస్తాను. ఉంటాను.